హాయ్ హలో గుడ్ మార్నింగ్ టు ఆల్. సేమ్ లిప్ సింక్ అయితే కలిసిపోయింది కదా. నేనైతే అందరికీ గుడ్ మార్నింగ్ అయితే చెప్తున్నాను అనమాట. అది ఏంటబ్బా ఈ సోదిలాగుంది ఇదేందో అని చెప్పేసి స్కిప్ అయితే చేయకండి. నేను కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్పేసి అయితే అనుకోండి, షార్ట్ అని అనుకోండి. ఏంటంటే నేను ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక చెట్టు గురించి అయితే చెప్దామని అయితే వచ్చానమాట. కలబంద అలోవెరా అంటారు కదా, దాని గురించి చెప్తాను. మరి అలోవెరా గురించి చెప్తానని చెప్పుకుంటూ ఇవన్నీ చూపిస్తుంది ఏంటబ్బా అని అనుకుంటున్నారా? ఎవరికి ఇష్టం ఉన్న చెట్లు వాళ్ళు, ఎవరికి నచ్చిన చెట్లు వాళ్ళైతే పెంచుకుంటుంటారు. బట్ మేము కొత్తగా ఇంటికి షిఫ్ట్ అయ్యాం కదా, కొన్ని కొన్ని చెట్లు పెట్టాననమాట. పెట్టగానే అవి చిగుర్లు వచ్చేసి బయటికి మొలకలు వచ్చేసి కనిపిస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో అసలు మనసుకి చాలా చాలా సంతోషంగా ఉంటుంది. అదే అంటే పెట్టిన వాళ్ళకి ఆ ఇగుర్లు వస్తుంటే అది చూసుకున్న వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఆ ఫీల్, ఆ తృప్తి అనేది అర్థమవుతుంది అనమాట. అండ్ ఫైనల్‌గా వచ్చేసి అసలు విషయానికైతే వచ్చేసాను. అదేంటంటే అలోవెరా కలబంద మొక్క అని చెప్పాను కదా, ఇది వచ్చేసి మన ఇంటి ముందైతే ఇట్లా తలక్రిందులుగా వేలాడదీసుకోవాలనమాట. ఎందుకంటే నరదృష్టితో నాపరాలైనా పగిలిపోతాయి అని చెప్పేసి ఊరికే అయితే అనలేదు. మనం మన డబ్బులు మన సొంత కష్టంతోటి బ్రతుకుతున్నా కూడా మనల్ని చూసేవాళ్ళు మన మీద కోపం పెంచుకొని మన మీద దాన్ని ఏమంటారు చెడు దృష్టితోటి చూసేవాళ్ళు చాలామందైతే ఉంటారనమాట. సో, అవన్నీ కూడా కొంచెం అంటే నమ్మాల్సొస్తుంది, బిలీవ్ జేయాల్సొస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో. నేను గూడా ఈ మధ్య మరీ ఇంత దారుణంగా ఉంటారా అని జెప్పేసి నేనైతే అనుకున్నాననమాట. సో, అందుకని జెప్పేసి నేను అలోవెరాని అట్లా తలక్రిందులుగా వేలాడదీసి వేర్లు పైకి అండ్ ఆ చెట్టు అవంతా కిందకి కనిపించేలాగా మనం వెళ్ళేటప్పుడు మన డోర్‌కి రైట్ సైడ్‌కి కట్టాలనమాట. ఇది అందరికీ తెలుసు కావచ్చు. తెలియని వాళ్ళు చూస్తారని అయితే షేర్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్. లవ్ యూ.